అందరికీ నమస్తే అండి. ఆహ్, మా ఇంటి విందుకు స్వాగతం అండి. ఈరోజు టమాటా రసం చేసుకుందాం. అయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మనం మామూలుగా టమాటా రసం చేస్తాం గదా! అలా కాకుండా ఇలా గూడా మనం చే ఒకసారి ట్రై చేయండి. దీంట్లో టమోటాలు పెద్ద ముక్కలు కట్ చేసేసుకొని, చింతపండు, పసుపు, కొంచెం ఉప్పు, ఆయిలేసి స్టవ్ మీద పెట్టుకొని, కొన్ని వాటరేసుకొని ఉడకబెట్టుకుందాం. ఉడకబెట్టేసుకొని దాంట్లో మనం పప్పు గుత్తితో బాగా మెదిపేద్దామండి. మెదిపేసుకుంటే అప్పుడు హ్మ్, బాగా గుజ్జు గుజ్జుగా ఉంటదండి. దాంట్లో మనం ఎంతగా మనకి రసం కావాలో అన్ని నీళ్ళేసుకోండి. నీళ్ళేసుకొని మనం తాలింపు కోసము అయితే ఆహ్, ఉల్లిపాయి, పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు అంటే తాలింపు గింజలంటే జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ ఇవే అండి. అవేసేసుకొని మనము ఫ్రై చేసుకొని రసం ఏసేసుకోవాలండి. ఇంకా అంతే అండి. చింతపండు కొంచెమే అవుతది. టమాటా రసం చాలా రుచిగా ఉంటది. అయితే మా అబ్బాయికి పెట్టినా అండి. హ్మ్. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇంత లోపల మీకొక చిన్న ఇన్ఫర్మేషను. అయితే మనకి సంక్రాంతి పండుగొచ్చేస్తుంది గదండీ! అందరూ ఊర్లకెళ్తారు. ఊర్లకెళ్ళేటప్పుడు అంటే చాలా కొంచెం ఇల్లులు సేఫ్‌గా చూసుకోండి. సామాన్లు జాగ్రత్త, పిల్లల్ని జాగ్రత్త. చిన్న చిన్న పిల్లలు ఎందుకంటే రద్దీగా ఉంది. చాలా రద్దీగా ఉందండి. ఎక్కడ చూసినా ట్రైన్ అయినా, బస్ అయినా, మన ఓన్ ట్రా కార్‌లన్నా ఏదైనా గానండి మీరు మంచిగా పండగ జేసుకొని మళ్ళీ ఇంటికి మంచిగా రావాలంటే మనం మన ధ్యాస ఉండాలండి. మనం బాధ్యతగా మనం ఉండాలి. ఏదో కంగారులో మనం ఎళ్ళిపోయినామంటే చాలా కష్టమండి. స్టవ్వు అవి అన్నీ చూసుకొని సేఫ్‌గా ఆఫ్ జేయండి. ఆహ్, బీరువా తాళాలు అవన్నీ చూసుకోండి. ఎందుకంటే మనకి మళ్ళీ రిటర్న్ ఒస్తాము మన ఇంటికి. కంగారులో మనం ఏదో ఒకటి మర్చిపోతామండి. దానికోసం నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దీంట్లో ఏమైనా తప్పు అనిపిస్తే ష్ ఆహ్, సారీ అండి. ఎందుకంటే చిన్న పిల్లలుంటారు. అటు ఇటు ఎళ్ళిపోతుంటారు. అది చూసుకొని మీరు మీ ప్రయాణాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆహ్, ఇంకోటేంటంటే ఈ టైంలో చాలా టికెట్లు ప్రైజు ఎక్కువుందండి. బస్ అయినా, ట్రైన్ అయినా ట్రైన్ అంటే బాగా రష్ ఉంటది. ట్రైన్ బెటరే అండి. కానీ బస్ అయితే ఇంకా చాలా రష్‌గా ఉంది. అది గాక టికెట్లు రేట్లు గూడా ఎక్కువ పెంచేశారు. కోడి పందాలని, అదని మన ఊరికెళ్తే ఆ సందడే అన్నది వేరే ఉంటది. చాలా బావుంటది. ఊర్లో అందరిని చూసుకుంటూ పండగ జేసుకోవాలని అందరికీ ఉంటది. ఎందుకంటే ఎన్ని రోజులు ఇక్కడే ఉంటాం గదా! అందుకని హ్యాపీ సంక్రాంతిగా మంచిగ చేసుకోండి. కానీ జాగ్రత్తగా ఉండాలని అంటున్నాను. అంతే అండి. హ్మ్. రసము ఇప్పుడు మనం ముందుగా రెడీ జేసి పెట్టుకున్న ఆహ్, అవి ఏసేసుకోవాలండి. నేను కొంచెమే ఉప్పేస్తున్నాను దీంట్లో. దీంట్లో ధనియాల పొడి అవి ఏస్తున్నాను. కారం ఎయ్యాల్సిన అవసరం లేదండి. కారము అవసరం లేదంటే పచ్చిమిరపకాయలున్నాయి. రసం కదా! దీంట్లో ఎక్కువ కారం అవసరం లేదు. కానీ చాలా బావుంటది. ఇప్పుడు మనము కలిపెట్టేసుకున్న అది టమోటా రసాన్ని ఏసేసుకుందాము. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉంటది. ప్లీజ్ వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే చిన్న మెసేజ్ చేయండి. మా అబ్బాయికైతే అన్నం పెట్టి పెట్టినాను చేపల ఫ్రైతో. చాలా బావుంటది. ఇలా ట్రై చేయండి. చేపల ఫ్రై చేసినప్పుడు ఇలా రసము లేదా చికెన్ ఫ్రై చేసినప్పుడు ఇలా రసం చేయండి. చాలా బావుంటది. ప్లీజ్. థాంక్ యూ.